తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆదేశాల మేరకు పట్టణంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య సోమవారం 10-11 వార్డుల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డులో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన చైర్మన్, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ ఆటోరిక్షాలకు అందించాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో మురుగు కాలువలు లేకపోవడంతో కచ్చా కాలువల తవ్వకం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే 10వ వార్డు లక్ష్మీనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. విద్యుత్ స్తంభాల సమస్యపై కౌన్సిలర్ అక్కేపల్లి సుజాత క్రాంతి ప్రస్తావించగా, విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి అవసరమైన చోట కొత్త స్తంభాలను ఏర్పాటు చేయిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు చైర్మన్ను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, వార్డు ప్రతినిధులు పాల్గొన్నారు.